రష్మిక తను చేసే సినిమాలకి బడ్జెట్ అంటే తన రెమ్యూనరేషన్ భారీగా పెంచుకుంటూ వెళ్ళిపోయింది. 5 ఏళ్ల క్రితము 2,00,00,000 తీసుకుంటే 'పుష్ప 1' కోసం కూడా తను 2,00,00,000 తీసుకుంది. తర్వాత తనకి కంటిన్యూస్ హిట్స్ ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలు మినహాయింపు ఉన్నప్పటికీ కూడా పాన్ ఇండియా హిట్ అయిపోయింది కాబట్టి ఆ తర్వాత తను చాలా సినిమాలు చేసింది. హిందీలోనూ చేసింది, తమిళ్‌లో చేసింది, మన తెలుగులో కూడా చేసింది. ఆ సినిమాల్లో ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ 'గుడ్ బై' సినిమా బాలీవుడ్‌లో చేసింది. ఆ చిత్రానికి 4,00,00,000 తీసుకుందంట. తర్వాత తమిళ చిత్రం 'వారీసు' అలాగే హిందీలో 'మిషన్ మజ్ను'కి దాదాపుగా అంతే అమౌంట్ తీసుకుందంట. తర్వాత మనందరికీ 'యానిమల్' ఎంత పెద్ద హిట్టో తెలుసు. ఆ సినిమాకి కూడా అంతే అంటే 4,00,00,000 తీసుకుంది. తర్వాత 'పుష్ప 2' రిలీజ్ అయింది. అక్కడ తను అప్పుడు డబుల్ చేసింది. అంటే 7,00,00,000 తీసుకుంది అప్పటికి. డబుల్ కాదు, అప్పటికే 3 టైమ్స్ పెరిగిపోయినట్లు అనుకోవాలి. 7,00,00,000 తీసుకుంది. ఆ తర్వాత చాలా సినిమాలకి 5-7,00,00,000 ఈ మధ్యలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. చాలా వరకు అంటే ఇప్పుడు మనం చూస్తున్న చాలామంది హీరోయిన్స్‌లో హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ అనుకోవచ్చు. 'ద గర్ల్ ఫ్రెండ్' సినిమా వచ్చింది కదా! మరి మధ్యలో మన తెలుగులో చాలా ప్రచారం జరిగింది. చాలా అవార్డులు అవి కూడా వచ్చాయి. మరి దానికి ఎంత తీసుకొని ఉంటది అని ఆలోచిస్తే గనక అది దీనికి మినహాయింపు. అదొకటి మాత్రం. తర్వాత ఒక్కసారిగా డబుల్ చేసేసి ఇప్పుడు హిందీలో షాహిద్ కపూర్, కృతి సనన్‌తో వస్తున్న 'కాక్టైల్ 2' కోసం ఆమె ఏకంగా 15,00,00,000 తీసుకుంటుంది. ఇంకా ఆమె 7 రెట్లు పెంచినట్లు అంటే 2,00,00,000 నుంచి 15,00,00,000కి పెరిగిపోయింది 5 ఏళ్లలో. ఇంకా ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా కూడా ఈ స్థాయిలో రెట్టింపు అవ్వడం అనేది మాత్రం అంత ఈజీగా జరగని పని. మహా అయితే బాగా కలిసొస్తే ఏ బిజినెస్‌లోనో వస్తుంది కానీ జాబుల్లో అయితే జరిగే పని కాదు. కానీ ఏదో ఒక కారణం అటు విజయ్ దేవరకొండ కావచ్చు, లేదంటే తన సినిమాలు కావచ్చు, 'పుష్పనే' కావచ్చు, లేదా 'యానిమల్' లాంటి సినిమాలు కావచ్చు, మొత్తానికి రష్మికకి తన రెమ్యూనరేషన్ పెంచడానికి మంచి ఛాన్స్‌గా ఈ సినిమాలను చూపించుకోవడానికి బావుంది.